యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎడ్ప్లస్ తో సాకారం చేసుకోండి. ఒక మంచి యాడ్ ఫిల్మ్ తీయడం కష్టమా, ఒక మంచి సినిమా తీయడం అంటే లెంత్ వైజ్ పక్కన పెట్టేస్తే ఎంటైర్ డిఫరెంట్ థింగ్స్. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ యువర్ రైటింగ్. మంచి యాడ్ ఫిల్మ్ అంటే మన ఉదయాన్నే ఒక చిన్న కామెడీ రావచ్చు, స్టోరీ చెప్పాలి కదా, అది ఛాలెంజ్. సినిమాల్లో కూడా చేస్తూ ఉంటాం. సినిమాలో ఒక చిన్న ఒక్క షాట్లో యూ హ్యావ్ టు టెల్స్ ఎ లాట్ విచ్ టర్న్స్ ద థింగ్. ఇది ప్రతిసారి జరుగుతూ ఉంటుందండి. దేర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్ అండి. దట్ ద వే యూ అప్రోచ్ ద స్టైల్ ఆఫ్ మేకింగ్ విల్ బి డిఫరెంట్. దట్స్ ఇట్. ఒక సినిమా తీసాక హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్నది తెలిసిపోతుంది. ఒక యాడ్ పరంగా క్వాలిటీ పరంగా అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది ఎలా తెలుస్తుంది? క్లయింట్ మొహమ్మే చెప్పేస్తారు. దే విల్ రిజెక్ట్ ఇట్ ఇఫ్ ఇట్స్ నాట్ నైస్. ఎలా అంటే ఎలా దానికి ప్రమాణం ఏంటండి? దే విల్ సెండ్ ఇట్ టు దట్ సెవరల్ ఛానల్స్. వాళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుందండి. యాడ్ అవ్వగానే మోస్ట్ కేసెస్ లైక్ మన సెఫాలజీ లాగా ఇది కూడా ప్రత్యేకం. ఒక యాడ్ చేసినప్పుడు స్టోరీ బోర్డ్ తీసుకెళ్ళి దే విల్ డూ సెవరల్ టెస్టింగ్స్ అండి. వాళ్ళ డెమోగ్రాఫిక్స్ ఏంటి, ఏ ఏజ్ వాళ్ళకి ఇది టార్గెట్ చేస్తున్నాము, ఏ జెండర్ కోసం ఇది వర్కౌట్ చేస్తున్నాం, పిల్లల కోసం అనేది దే విల్ డూ స్టోరీ బోర్డ్ దగ్గర నుంచి యాడ్ దాకా. బికాస్ దే స్పెండ్ హ్యూజ్ క్యాంపెయిన్స్ జరుగుతుంటాయండి. చాలా యాడ్లు చేసి కూడా రిలీజ్ అవని ఉంటాయండి. కొన్ని యాడ్లు ఎప్పుడో చేసిన ఇప్పుడు దాకా రన్ అవుతూ ఉంటాయండి. చాలా ఫన్నీ, వెరీ సౌత్ ఇండియన్ స్టైల్లో కావాలంటే బంచమ్స్ అని ఒకటి చేశానండి నేను. నేను మొన్న ఏదో సినిమాకి వెళ్ళాను మన ధ్రువాకి బాంబేలో. ప్రైమ్ ఫోకస్ వర్క్ అయిపోతే మాకు 3 hours టైం దొరికింది నాకు, 8 hours. దెన్ వాంట్ టు క్యాచ్ అప్ లవ్ చరణ్స్ వర్క్ ఇన్ ద ఫిల్మ్ అండ్ సురేందర్ డిడ్ సూపర్. ఐ వెంట్ టు సీ ధ్రువ. అక్కడ ఎప్పుడు నేను 2013 February 15 ఇప్పుడు చేశాను అది గోవాలో. సో అది రన్ అవుతుంది. దిస్ బంచన్స్ అని వన్ ఆఫ్ ద షార్ట్స్ అండ్ బీచ్ వేర్ అండి బేసికల్గా. సో దోస్ కైండ్ థింగ్స్. షెల్ఫ్ లైఫ్ అనేది వర్కౌట్ అవుతుంటే దే విల్ పుష్ ఇట్ అండ్. చరణ్ టాపిక్ వచ్చింది కాబట్టి చరణ్ ఒకసారి స్టేజ్ మీద అన్నారు కదా నాతోటి క్రిష్తోని వర్క్ చేయాలని, ఇమీడియట్గా వర్క్ చేయాలనుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఫ్రమ్ బిఫోర్ బికమింగ్. అతను యాక్టర్ అయ్యే ముందు, నేను డైరెక్టర్ అయ్యే ముందు నుంచి స్నేహితులు అండి. అండ్ ఐ ఆల్వేస్ వాంట్ టు వర్క్ విత్ హిమ్ బేసికల్లీ. దెన్ కథ ఒకసారి అనుకున్నాం కానీ కథ వర్కౌట్ అవ్వలేదు. ఓకే. సో త్వరలో అండి, చాలా త్వరలో ఉన్నాయి మీ దగ్గర. ఇట్స్ ఆల్ అబౌట్ ద నెక్స్ట్ స్టోరీ ఐ ఫైండ్ అండ్ I want to do one film with Venkatesh garu. His 75th film we are working on something. There will be several things that entire కానీ కథ చెప్పినట్టు it will find its storyteller and it will ask for that one person, and when it happens everything will happen. ఓకే. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ సినిమా విషయానికి వస్తే అంటే మీకు చరిత్ర మీద, ఈ హ్యూమన్ ఎమోషన్స్ మీద ఇంత పట్టు ఎలా సాధించారు మీరు అసలు? ఐ టోల్డ్ యూ బిఫోర్ మై గ్రాండ్ ఫాదర్ జాలమూడి రమణయ్య గారు. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి విషయానికి వస్తే చిన్నప్పుడు నేను అమరావతికి చాలా తరచుగా వెళ్ళేవాళ్ళం అండి. అక్కడ శివాలయం, దాని తర్వాత అమరలింగేశ్వర స్వామి ఆలయం, దాని పక్కన బోట్లో వెళ్తే అక్కడ సర్వీ చెట్లు అయిన ఉంటాయి. కార్తీక భోజనాలన్నా, ఫ్రెండ్స్ కలిసి చిన్న చిన్న బర్త్డే పార్టీలన్నా వెళ్ళేవాళ్ళం అన్నమాట. I remember so many moments there actually. One of my friend, she bought me a nice t-shirt akkada basically, వచ్చిన ప్రతిదీ గుర్తున్నాయి. మా క్లాస్మేట్స్ కానీ, ఫ్రెండ్స్ వెళ్ళింది, మై మ్యాథ్స్ టీచర్తో వెళ్ళింది కానీ, లక్ష్మీనారాయణ గారు. అమరావతి వెళ్ళినప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు నాకు తెలిసిందండి, ఇక్కడ ఒకే అమరావతి రాజధానిగా చేసుకొని శాతవాహనులు పరిపాలించారు. గౌతమిపుత్ర శాతకర్ణి గ్రేట్ కింగ్ ఉన్నారు. మ్యూజియం వెళ్ళటం జరిగింది. పక్కన ధరణికోట, పేర్లు కూడా గమ్మత్తుకుంటాయండి. ఒక ఊరి పేరు ధరణికోట, ఒక పక్కన లేమల్లె, చూడండి ఆ పేరు లేమల్లె అంట, ఒక పక్కన వైకుంఠపురం అనేది. సో గమ్యం సినిమా చేస్తున్నప్పుడు కూడా తెలియకుండా అమరావతికి వెళ్ళటం, వీళ్ళు ఆ వైకుంఠపురం టెంపుల్ దగ్గర కూర్చోండి, ఇంటర్వెల్ సీక్వెన్స్ అంతా అక్కడ జరిగిద్ది అన్నమాట. హేమ గారిని కలిసే సీక్వెన్స్ అదంతా. తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి, మనందరం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంటాం, లేకపోతే నాగార్జున సాగర్ అంటున్నాం. బట్ వీ నెవర్, ఫర్ మీ ద స్టోరీ బిహైండ్ ద స్టోరీ రియల్లీ ఎక్సైట్స్ మీ అలాట్. అప్పుడు గంధం నాగరాజ్ గారు గమ్యం రైటర్ అన్నమాట, డైలాగ్ రైటర్, గ్రేట్ పర్సనాలిటీ. ఆయన ఫస్ట్ నాగార్జున యూనివర్సిటీ గురించి, ఆచార్య నాగార్జున గురించి నాకు చెప్పింది ఆయన. ఆచార్య నాగార్జునుడు మన బుద్ధిస్ట్ మాంగా అని తెలిసి అప్పుడు దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఐ డెంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు రీడ్. హీ టోల్డ్ హీఈస్ ద గురు ఆఫ్ శాతవాహనాస్. మీరు వికీపీడియా వెళ్తే శాతవాహనాస్ గురువు అని ఉంటుంది అన్నమాట. సో అతను సృహుల్లేఖ అని మన యజ్ఞశ్రీ శాతకర్ణికి అనేకమైన లెటర్స్ రాశాడు. రాజు ఎలా ఉండాలి, ఎథిక్స్ ఎలా ఉండాలి, మోరల్స్ ఎలా ఉండాలి, అప్పుడు జనం ఎలా ఉండేవాళ్ళు అనేది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుక్స్. మన ధర్మపాదుడు ఇక్కడి నుంచి వెళ్ళినాడు. దిస్ గ్రేట్ స్టోరీస్, గొప్ప తెలుగు జాతి కథలు ఇవన్నీ.
బట్ ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడింది బై ఫారినర్స్. ఈ రోజుకైనా నాగార్జున్ని ఈ సుహులేఖలు కావచ్చు చాలా ఇవన్నీ బతుకున్నాయి అంటే థ్యాంక్స్ టు సమ్ ఆఫ్ ద ఫారినర్స్. అంతెందుకు, యూ మైట్ హ్యావ్ హర్డ్ కాలిన్ మెకెన్జీ రాతప్రతులు నిన్న ఉంటాం, సర్వేర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా అప్పుడు. సో హీఈస్ ద వన్ అమరావతి విశేషాలన్నీ పెట్టి అసలు హీఈస్ ద వన్ ఫస్ట్ వన్ ఈ సౌత్ ఇండియా మ్యాప్ అంతా క్రియేట్ చేసిన అతను అన్నమాట. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, దెర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ మ్యాన్, అబౌట్ దిస్ గ్రేట్ ఎంపరర్. ఒక కాలం కలిసి వస్తే ఎవరికైనా పేరు వచ్చింది అంటారు, నిజంగా కాలానికి ఏం పేరు కలిసి వచ్చి శాలివాహన శకం అయింది. ఉగాది అనేది ఎందుకు మనం చేసుకుంటాం, ఎందుకు చేసుకుంటాం? తెలుగు న్యూ ఇయర్. సో వాట్ హ్యాపెన్, వై వీఆర్ సెలబ్రేటింగ్ ద న్యూ ఇయర్? చైత్రశుద్ధ పాడ్యం నాడు ఇక్కడ జరుగుతున్నప్పుడు కన్నడలో యుగాది జరుగుతుంది, కొన్ని చోట్ల జరగట్లేదు, కొన్ని చోట్ల జరుగుతుంది. అదే రోజు మహారాష్ట్రలో గుడి పడ్వా ఉంటుంది. దర్ సెవరల్ ఫెస్టివల్స్ ఆర్ హ్యాపెనింగ్. దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఒక తీగ పట్టుకొని వెళ్తున్నప్పుడు ముఖ్యంగా ఈ కథ రూపంలో సినిమా రూపంలో చెప్పాలని ఆలోచన వచ్చింది మాత్రం 2011-2012 కృష్ణవంద జరుపుదం జరుగుతున్నప్పుడు. వన్ ఆఫ్ ద ఆర్టికల్ బేసికల్లీ కృష్ణశాస్త్రి గారు, పద్మనాభ శాస్త్రి గారు, రెడ్డి గారు వీళ్ళందరూ కొండాపూర్ కోట్లింగాల్లో కాయిన్స్, మన శాతవాహన కాయినేజ్ ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్. శాతవాహన కాయినేజ్ అంటే గూగుల్లో చాలా తక్కువ ఉంది, గూగుల్ బికమ్స్ అవర్ లైబ్రరీ నౌ, చాలా తక్కువ ఉంది. దెన్ బట్ ఐ వెంట్ టు ద గూగుల్ బుక్స్, ఈజ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ సర్ప్రైజింగ్లీ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్ గెజెట్. ఈ కథ నేను మిలింద్ గునాజీకి చెప్పినప్పుడు, యూఆర్ డూయింగ్ అబౌట్ ఏ మహారాష్ట్రన్ వారియర్. ఐ సెడ్ నో, ఇస్ ఎ తెలుగు మ్యాన్. ఓ, అండ్ హీస్ టోల్డ్, జిల్జాబాయి టోల్డ్ మెనీ స్టోరీస్ టు శివాజీ, ఛత్రపతి శివాజీ గారు అబౌట్ గౌతమిపుత్ర శాతకర్ణి. మధ్యప్రదేశ్, ఇఫ్ యు సీ, ఇతను మధ్యప్రదేశ్ దాకా, మధ్యప్రదేశ్ స్టేట్ గెజెట్స్లో ఈయన హ్యూజ్ హిస్టరీ. మన దగ్గర తక్కువ ఉంది కానీ ఈజ్ హ్యూజ్ హిస్టరీ. ఇక్కడ పరిపాలించారు అవంతి దాకా, అది ఆయన ఉజ్జయిని, నార్త్ అవంతికి ఉజ్జయిని అయితే సౌత్ అవంతికి మాహిష్మతి, ఆల్ దీస్ ప్లేసెస్ మగధ దాకా విస్తరించిన కుషానుడి, అక్కడ దాకా విస్తరించిన సామ్రాజ్యం. క్లాసిక్ ఎరా అని మనం, ఇఫ్ యూ గూగుల్ క్లాసిక్ ఎరా అని, క్లాసిక్ ఎరా ఆఫ్ ఇండియా, ఏన్షియంట్ ఇండియా హిస్టరీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు మనం ఎవరు. నేనేదో గొప్ప అని చెప్పట్లేదు, బేసికల్ నా సినిమా కథ అవసరమై నేను కూడా తీసుకెళ్ళి చిన్న సిగ్గేసింది అరే అనేది. ఈ స్టేజ్ మీద కూడా చిన్న ఆవేశానికి లోనని ఈ సినిమా చెప్తున్నప్పుడు నేను ఒక పొరపాటు నేను కబడ్డారిని వాడింది. టు మద్రాసీలకి ఇంకా పిలువబడుతున్న మనం బేసికల్గా ఈ తెలుగు జాతిని ఒక 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 హిస్టరీని ఇట్లా ఒక చాప్టర్ని ఇలా తిప్పేశారు. ఎందుకు జరిగింది అది? బేసికల్గా నౌ వీఆర్ టెలింగ్ ద స్టోరీ. బీ రెడీ ద వరల్డ్, దట్ ఈస్ ద వే ఐ యూజ్ దట్ వర్డ్. ఈ చారిత్రకంగా దానికన్నా ఐ ఫౌండ్ ఎ గ్రేట్ స్టోరీ వైల్ ఐఎమ్ డీకోడింగ్ ద ఈ హిస్టరీ కథ చెప్పాలనుకున్నప్పుడు. వాట్ ఆల్ వీ నో, నాసిక్లో శాసనాలు ఉన్నాయి, నానాగఢ్ శాసనాలు. వెన్ యూర్ డీకోడింగ్ దట్, ఇట్స్ అ గ్రేట్ మదర్ హూ గేవ్ బర్త్ అండ్ ఆయన గురించి ఒక శాసనాలు వేయించింది. ఆంధ్రప్రదేశ్లో విశ్వనాథ్ సత్యనారాయణ గారు కవి సామ్రాట్ గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పి ఒక పెద్ద చాప్టరే ఉంటుంది అన్నమాట. ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ. వీటన్నిటిని క్రోడీకరించి ఒక సినిమాగా తీస్తే ఇట్స్ ఎ గ్రేట్ మిలిటరీ అక్యుమెన్ ఉన్న ఒక ఎంపరర్ 33 గణరాజ్యాలుగా ఉన్న ఈ దేశాన్ని ఒక అఖండ భారతదేశంగా, అంటే భారతదేశం పిలిచారా లేదనేది తెలియదు అప్పుడు, అఖండ ఒక దేశంగా చిన్న చిన్న గణరాజ్యాలను కలిపి ఒక ఎలా చేశాడు, అకుంఠిత దీక్ష ఏంటి, దానికోసం ఇక్కడి నుంచి మనం 2-3 ఫ్లైట్లు మారడానికి ఇబ్బంది పడతామే. ఎక్కడి నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే ఆయన ఇక్కడి నుంచి ఏంటండి ఎక్కడ కోటిలింగాల ఎక్కడ అమరావతి, ఇక్కడి నుంచి గుర్రాలు వేసుకుని ఒక వెళ్ళి ఎంతమంది పీపుల్, సోల్జర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ మ్యాడ్ ప్యాషన్ ఆఫ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. అది అక్కడ వెళ్ళి దెన్ వన్స్ హీ బికమ్స్ ద ఎంపరర్ ఆఫ్ ఎంటైర్ కంట్రీ. ఒక తెలుగు జాతి, ఒక తెలుగు వాడు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి ఒక్క దేశంగా చేసి అక్కడ ఆ రోజు నుంచి కొత్త శకం స్టార్ట్ అయిందని హిందూ కాలమాన పట్టికలు, హిందూ క్యాలెండర్స్ని రీరైట్ చేసి Day 1 ఆఫ్ ద హిందూ క్యాలెండర్ ఇదని చెప్పిన ఆయన. కాలాని పేరు జీసస్ క్రైస్ట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అంటే ఈయన పేరుతోటి ఒక శకం స్టార్ట్ అయింది. ఉగాది పర్వదినం అయింది. మన ఉగాది అని గుడి పడవ అని కొడితే నెట్లో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏందే వచ్చింది. ఎక్కడో బాలీలో నేపియన్ చేసుకుంటారు, మారిషస్లో చేసుకుంటారు. బికాస్ ఆఫ్ వన్ మ్యాన్ ఇతను చేసుకున్నానికి అక్కడ వాళ్ళు దాన్ని నేను డీకోడ్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గౌతమి అని ఆమెకు ఎందుకు పేరు వచ్చింది, ఎందుకని దాని గురించి నేను డీకోడ్ చేసుకుంటున్నప్పుడు వన్ డే ఐ ఫౌండ్ ఇట్, ఓహో ఆమె పుట్టింది గౌతమ బుద్ధుడి నుంచి వచ్చింది అనేది ఒక ఆలోచన ఫస్ట్, చాలా పిచ్చి ఆలోచన. దెన్ లేటర్ ఐ రియలైజ్ కోటిలింగాల్లో పుట్టింది, నాసిక్లో శాసనాలు వేయించింది అంటే ఇక్కడ గోదావరి, అక్కడ గోదావరి ఉంది, గోదావరికి ఇంకో పేరు గౌతమి, అందుకని గౌతమి అని పేరు పెట్టుండొచ్చు. దట్ వాజ్ మై థాట్ ప్రాసెస్. ఏ హిస్టారికల్ చెప్పలేదు. ఇది రైట్ ఆర్ రాంగా, రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు,
ఎవరైనా ఇది జరగలేదయా నాకు ఓకే అండి మీరు ఇంకో సినిమా తీసుకోండి. ఈ హిస్టరీ నేను బిలీవ్ చేసింది, నేను చదువుకుంది, నేను తెలుసుకుంది. ఐఎమ్ డూయింగ్ ఏ ఫిల్మ్. ఈ కథ చెప్పాల్సిన అవసరం కన్నా ముందని ఈ కథ చెప్తే భలే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ విల్ సీ కమర్షియాలిటీస్ ఆల్సో. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఈ సినిమా చెప్తే యూ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ అప్రిషియేషన్ అండ్ హ్యూజ్ మార్కెట్. అట్ ద సేమ్ టైం ఒక చిన్న బాధ్యత, ఈ సినిమా చెప్దామని డిసైడ్ అయ్యానండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.